ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణాధారం పంచాయతీ వ్యవస్థ. ప్రజలే నేరుగా నిర్ణయాల్లో, పరిపాలనలో ప్రత్యక్ష భాగస్వామ్యం ఉన్న ఏకైక సంస్థ. పంచాయతీ ప్రజలందరితో కూడిన గ్రామ సభదే అత్యున్నత నిర్ణయాధికారం. ప్రత్యక్ష ప్రజాజోక్యం అనుమతించిన ప్రజాపాలనా వ్యవస్థ కూడా ఇదే. స్వయం పోషక ఆర్థిక వ్యవస్థ, స్వయం పాలనాధికారం కలిగిన ఏకైక పంచాయతీరాజ్ వ్యవస్థ మన దేశంలోనే పురుడు పోసుకుంది. దీని మూలాలు చరిత్రలో వెతికినట్లయితే అతి పురాతనమైనవి. 1500 నుండి 500 BC వేదకాలంలోనే మన గ్రామ పరిపాలనా వ్యవస్థ మూలాలున్నాయి. మన దేశ నాగరికతలో కీలకమైన సింధు నాగరికతలో సైతం ఆనాటి స్థానిక సంస్థలు, డ్రైనేజీ వ్యవస్థ, స్నాన ఘట్టాలు కనిపిస్తాయి. మధ్యయుగాల నుండి బ్రిటిష్ పరిపాలనా కాలం వరకు స్థానిక స్వపరిపాలనా సంస్థల ఆనవాళ్లు చరిత్రలో కనిపిస్తాయి. అయితే బ్రిటిష్ పరిపాలనా కాలం 19వ శతాబ్దంలో వీటిని రెవెన్యూ పంచాయతీగా ఏర్పాటు చేశారు. అంటే ఆనాడు ఈ వ్యవస్థ భూమి శిస్తు వసూలు, భూ రికార్డుల నిర్వహణలో కీలక భూమిక పోషించింది. ఇక మనకు స్వతంత్రం సిద్ధించిన తర్వాత 1955లో ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గ్రామ పంచాయతీ వ్యవస్థను పటిష్టం చేసే పనికి శ్రీకారం చుట్టారు. అప్పట్లో పంచాయతీ, బ్లాక్, జిల్లా పరిషత్గా 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ రూపకల్పన జరిగింది. ఇక ఇందిరాగాంధీ పరిపాలన 1966, 1977, 1980, 1984 కాలంలో పంచాయతీరాజ్ వ్యవస్థలోని మధ్యమ వ్యవస్థ అయిన బ్లాకుకు బదులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ సమితి అనబడే మాధ్యమిక పరిపాలనా వ్యవస్థగా మార్పు చెందింది. కొన్ని రాష్ట్రాలలో బ్లాకుల రూపంలోనే ఈ వ్యవస్థ మనుగడలో ఉంది. పంచాయతీరాజ్ వ్యవస్థ పరోక్ష పద్ధతిలో ఎన్నికల వ్యవస్థ ఉండేది. ఎన్నికలు నిర్వహించడంతో పాటు స్థానిక స్వపరిపాలనా సంస్థలకు స్వయం ప్రతిపత్తి లభించింది కూడా ఈ కాలంలోనే. ఇకపోతే రాజీవ్ గాంధీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని బలోపేతం చేశారు. ఒక ఐస్ మొక్క చేతులు మారుతూ చివరి చేతికి వెళ్లేసరికి అది నీరుగా మారి ఐస్ మాయమైనట్లు పంచాయతీ నిధులు అలా దుర్వినియోగం అవుతున్నాయని భావించి నేరుగా కేంద్రం నుండి గ్రామ పంచాయతీలకు జవహర్ రోజ్గార్ పేరుతో నిధులిచ్చి స్థానిక సంస్థను బలోపేతం చేశారు. ఆయన 1984-89 కాలంలోనే 64వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికల విధానం తీసుకొచ్చారు. ఇక తెలుగు రాష్ట్రంలో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో మార్పులు తెచ్చారు. మాధ్యమిక వ్యవస్థ అయిన పంచాయతీ సమితి స్థానంలో పరిపాలనా సౌలభ్యం కోసం మండల వ్యవస్థను ప్రవేశపెట్టారు. దీంతో మన రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు మండల ప్రాదేశిక నియోజకవర్గం, జిల్లా ప్రాదేశిక నియోజకవర్గం ఉనికిలోనికి తెచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థకు నేరుగా ఎన్నికలు జరిపించారు. అయితే 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోని విభాగం 9ని అనుసరించి ఆర్టికల్ 243 జీవో ద్వారా 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకు చట్టబద్ధత తెచ్చారు. ఇదే సమయంలో రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ను అనుసరించి గిరిజన ప్రాంతాల్లో మూలవాసి నివాస అటవీ ప్రాంతంలో పీసా చట్టం తీసుకొచ్చారు. దీని ప్రకారం గిరిజనులకు స్థానిక సంస్థల ద్వారా స్వయం పాలనా ప్రతిపత్తి కల్పించడం జరిగింది. దీనితో గిరిజన ప్రాంతాల్లో గ్రామసభ తీర్మానం లేకుండా ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం లేదు. అంటే గ్రామసభ పటిష్టానికి శ్రీకారం చుట్టబడింది. గిరిజనుల స్వయం పాలనా హక్కుగా ఇది సంక్రమించింది. షెడ్యూల్ తెగల హక్కుల పరిరక్షణ ధ్యేయంగానే పీసా చట్టం తేవటం విశేషం. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇదే 3 అంచెల స్థానిక స్వపరిపాలనా వ్యవస్థగా మన రాష్ట్రంలో ఉనికిలో ఉంది. ఈ చట్టం ద్వారానే స్థానిక సంస్థలకు కేంద్రం 80% నిధులిస్తే మ్యాచింగ్ గ్రాంట్గా రాష్ట్రం 20% నిధులు విడుదల చేసింది. గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూముల్లో ప్రతి 2 పంచాయతీలకు కలిపి ఒక రైతు వేదిక, ప్రతి గ్రామ పంచాయతీకి వైకుంఠధామం, క్రీడా ప్రాంగణం, గ్రామ సచివాలయం నిర్మాణంతో పాటు గ్రామ పరిపాలన కోసం గ్రామ కార్యదర్శులను నియమించింది. పంచాయతీ స్థాయిని బట్టి పారిశుధ్య సిబ్బంది, వాహనం కొనుగోలుకు నిధులు విడుదల చేశారు. నిధులు రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవడం తదితర కారణాల వలన చిన్న గ్రామ పంచాయతీకి 2 లక్షల నుంచి 10 లక్షలు, మేజర్ పంచాయతీ అయితే 20 నుంచి 40 లక్షల వరకు సర్పంచుల పనులు చేయించి నిధులు రాక ఇబ్బందులు పడ్డారు. స్వయంగా ఆర్థిక స్తోమత లేని కొందరు సర్పంచులు తెచ్చిన అప్పులకు వడ్డీలు తీర్చలేక ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు. అయితే సర్పంచులకు రావాల్సిన బిల్లులు వైసీపీ పాలనలో 2 ఏళ్లు, ప్రస్తుత పాలనలో 1.5 ఏళ్లుగా ఎదురుచూపులు తప్ప పరిష్కారం కాలేదు. ఫలితంగా పంచాయతీలు ఆర్థికంగా దివాళా తీశాయి. ప్రస్తుతం పారిశుధ్య పని కోసం వాడే ట్రాక్టర్కు డీజిల్ పోయించలేని స్థితి పంచాయతీల్లో నెలకొంది. స్థానిక సంస్థల నందు రిజర్వేషన్లు మొత్తం 50% మించరాదన్న నిబంధన కూడా ఉంది. రాజ్యాంగ సవరణ లేకుండా ఇలాంటి మార్పును కోర్టులు అనుమతిస్తాయా అన్న సంశయం కూడా ఉంది. ఏది ఏమైనా చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను తిరిగి వెంటనే పునరుజ్జీవింప చేయవలసిన అవసరం, కర్తవ్యం ప్రభుత్వంపై ఉంది. స్థానిక స్వపరిపాలనా వ్యవస్థ బాగుంటేనే మన గ్రామ సీమలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి.